ఈరోజు మనకి హాల్ టికెట్స్ సైన్స్ స్కూల్ హాల్ టికెట్స్ అనేవి వచ్చాయి. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఫిల్ చేసుకోవాలి అవన్నీ కూడా ఒకసారి చూద్దామండి. ఎన్డీఏ ఏఐసిసి అడ్మిట్ కార్డ్ అని కొడితే మనకి ఎగ్జామ్స్ డాట్ ఎన్డీఏ ఎన్ఐసిసి కొడితే మనకి ఈ వెబ్సైట్ కానీ కొడితే మనకి లింక్ ఓపెన్ అవుతుందండి. లింక్ ఓపెన్ అయిన తర్వాత మనకి చూడండి ఇలా లింక్ ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏమీ లేదు, జస్ట్ మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని వస్తుంది. ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్ అని వస్తుంది. అడ్మిట్ కార్డ్ అని కొట్టిన తర్వాత అక్కడ మనం క్లిక్ చేస్తే జస్ట్ మనకి ఇక్కడ ఏఐసిసి అని వస్తుంది, లింక్ వస్తుందండి. లింక్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఇంటర్ఫేస్లోను మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఏంటి ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ అంటే అప్లికేషన్ మనం ఫిల్ చేసినప్పుడు ఉంటుంది చూడండి, అది మనకి అప్లికేషన్ నెంబర్ అనేది మనం కొట్టాలి. నేను ఒకసారి చేసి చూస్తాను చూడండి. మనకి 26 ఇది అప్లికేషన్ నెంబర్ కొట్టాలి. మన సెల్లోనైనా సరే మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటర్ ద పాస్వర్డ్. పాస్వర్డ్ అంటే మనకి అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మనకి ఒక పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది మనం కొట్టాలన్నమాట. మనం పాస్వర్డ్ కొట్టిన తర్వాత పాస్వర్డ్ కొట్టిన తర్వాత వాడు సెక్యూరిటీ పిన్ అడుగుతారు. సెక్యూరిటీ పిన్ తర్వాత మనకి ఇలాగ సెక్యూరిటీ పిన్ కొట్టిన తర్వాత మనం లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్లోకి వెళ్తే మనకి అప్పుడు ఇంటర్ఫేస్లో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఏంటి ఇలాగా మనకి ఇది ఓపెన్ అవుతుంది. మనకి ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్లో మనకి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇది ఉంటుంది. నెక్స్ట్ మనం క్రియేట్ చేస్తున్న అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మేల్ ఫిమేల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఈ పక్కనే మనకి సిగ్నేచర్ ఉంటుంది. అప్లికేషన్ టైంలో మనం ఎలాగైతే క్రియేట్ చేసామో అదే అప్లికేషన్ నెంబరు అక్కడ ఉంటుంది. సో సిగ్నేచర్ అనేది కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అలాగే తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి ఏమవుతుంది అంటే క్లాసు మన మీడియం ఎలాగైతే ఉందో అది చేయాలి. 6th క్లాసు మీడియం మనం ఏ మీడియంలో పెట్టుకున్నామో ఆ మీడియం అనేది ఉంటుంది. 18/1/2006 18 మనకి ఎగ్జామినేషన్ డేట్. నెక్స్ట్ మనకి ఎప్పుడు కూడా 1.5 hours బిఫోర్గా మనకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే 1:30 కల్లా మనం 12 కల్లా అక్కడ సెంటర్కి ఎగ్జామినేషన్ సెంటర్లోనూ మస్ట్ అండ్ షుడ్ మనకు కంపల్సరీగా మనం అక్కడికి వెళ్ళాలి. 1:30కి మనకి క్లియర్ కోర్స్ చేసేస్తారు. 1:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి ఎంటర్ చేయాలి. సో అందువల్లే మనం బిఫోర్గా మనం ఒక 1.5 hours బిఫోర్గా మనం వెళ్ళిపోతే చాలా మంచిది. అంటే కొద్దిగా టెన్షన్ ఫ్రీ కూడా అవుతాం. కొద్దిగా బిఫోర్గా కానీ వెళ్ళిపోతే మనకు కొద్దిగా టెన్షన్ ఫ్రీ కూడా అవుతాం అన్నమాట. సో తర్వాత మనకి సెంటర్ ఎక్కడ పడుతుందో అక్కడ మనకి సెంటర్ ఉంటుంది. సెంటర్ కోడ్ కూడా ఉంటుంది. సెంటర్ కోడ్ ఇది సెంటర్ కోడ్ ఇక్కడ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ నెంబర్ కోడ్ అంటే బ్రాంచ్లు 2 or more బ్రాంచ్లు ఉన్నప్పుడు ఒకే సెంటర్ పేరు మీద 2 or more బ్రాంచ్లు ఉన్నప్పుడు మనం సెంటర్ కోడ్ని మనం ప్రిఫర్ చేసుకోవాలి. సెంటర్ కోడ్ని ప్రిఫర్ చేసుకొని మనం చేసుకోవాలన్నమాట. ఏంటి ఎగ్జామినేషన్ సిటీ ఉంటుంది. తర్వాత మనం మస్ట్ అండ్ షుడ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు బిఫోర్గా మనం చూసుకోవాల్సినవి మస్ట్ అండ్ షుడ్ కంపల్సరిగా తప్పనిసరిగా మనం ఇంటి దగ్గర చేసుకొని వెళ్ళవలసినవి ఇవి. ఇక్కడ ఏంటి క్యాండిడేట్
మెయిన్ మనకి క్యాండిడేట్ ఫోటో అన్నది మనం ఫిక్స్ చేయాలి. అక్కడ క్యాండిడేట్ ఫోటో ఉంటే మనం అప్లికేషన్లోనూ ఏదైతే మనం ఫిల్ చేసామో ఏదైతే మనం ఫిక్స్ చేసామో అదే క్యాండిడేట్ ఫోటో అన్నది మనం ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మన లెఫ్ట్ థంబ్ని మనం ఇక్కడ వేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ పేరెంట్స్ సిగ్నేచర్ కూడా, ఈ మూడు కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉండి సెంటర్కి వెళ్ళాలి. ఈ మూడు కూడా ఫస్ట్ కంపల్సరిగా మీరు మర్చిపోవద్దు. ఇది మాత్రము ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ సమక్షంలో మనం సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే అక్కడ మనం ఏదైతే సిగ్నేచర్ పెట్టామో అప్లికేషన్ మీద సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాన్ని టాలీ అవ్వాలి. ఏమండి అది కంపల్సరీగా చూసుకోవాల్సినవి అప్పటి ఫోటో మన అప్లికేషన్లో ఏం ఫోటో పెట్టామో ఆ అప్లికేషన్ అండ్ క్యాండిడేట్స్ థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి. పేరెంట్స్ సిగ్నేచర్ అనేది పెట్టుకొని మీరు రెడీ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు తీసుకెళ్ళవలసినవి ఎగ్జామ్ హాల్లోని తప్పనిసరిగా తీసుకెళ్ళవలసినవి ఏంటి అంటే ఒక్కసారి చూడండి. మీరు కంపల్సరిగా ఒకటి చూడండి, సిగ్నేచర్ పేరెంట్ సబ్మిటెడ్ విజిలెన్స్ ఇది అయిన తర్వాత ఏం చేయాలంటే మనకి అడ్మిట్ కార్డ్ ప్రొవిజనల్ ఇది. నెక్స్ట్ సేమ్ ఒక ఫోటో సేమ్ మనం ఎలాగైతే మనకి తీసుకెళ్తున్నామో అండి పేజెస్ మనకి ఏదైతే మనం ఫిక్స్ చేసామో ఆ ఫోటోను కూడా ఒకటి కంపల్సరిగా తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకి అడ్మిట్ కార్డు ప్లస్ సపరేట్గా ఒక ఫోటో ప్లస్ మీకు ఐడెంటిటీ ప్రూఫ్ మీరు ఏదైతే తీసుకెళ్తారు చూడండి. ఎగ్జామ్ అడ్మిట్ కార్డు టాప్ షీట్ కంటైన్ 1:30 బిఫోర్ మనం వెళ్ళిపోవాలి. 1:30 కల్లా మనం క్లోజ్ చేసేస్తారు. And no candidate will be enter examination without admit card and personal details self declaration అంటే మనం ఏమి తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే మీరు కంపల్సరీగా ఆధార్ కార్డు కానీ లేదు అంటే రేషన్ కార్డు కానీ లేదంటే మన స్కూల్ ఐడి ప్రూఫ్ కానీ ఏదో ఒకటి మీరు ఫోటోతో పాటు ఫోటో ఐడి ప్రూఫ్ అనేది మనం తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ మనకి పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అన్నది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అండ్ ఫ్లాగ్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా అంటే మన గ్లాస్ టైప్ అంటే లోన్ ఉన్నది ఏంటో మనకు కనిపించాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ అంతేగాని స్టీల్ బాటిల్స్ మనకి ఐరన్ బాటిల్స్ ఇది కాపర్ బాటిల్ అవి తీసుకెళ్ళకూడదు. ట్రాన్స్పరెంట్ బాటిల్ అంటే దట్ మీన్స్ మనకి ఇవి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి చూడండి, వాటర్ వేస్తే మనకు అందులోనూ కనిపిస్తూ ఉందన్నమాట. అదొకటి తీసుకెళ్తారు. అండ్ బాల్ పాయింట్ పెన్స్ నాటే గ్లేజర్ పెన్స్ ఇవన్నీ కూడా ఏవి తీసుకెళ్ళకూడదు. ఏదైనా సరే ఒక కలర్ మాత్రమే తీసుకురాలి, బ్లూ ఆర్ బ్లాక్. నా సజెషన్ ఏంటంటే బ్లాక్ తీసుకెళ్తేనే మంచిది. రెండు పెన్నులు తీసుకెళ్ళండి. సపరేట్గా 2 పెన్సిల్ కూడా సేమ్ కలర్ తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్తే మనకి అవసరం అవుతుంది. అండ్ అడ్మిట్ కార్డు తీసుకుని వెళ్ళాలి. అండ్ అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనం తీసుకుని వెళ్ళాలి. పేషెంట్ వాళ్ళని అటెండెన్స్ షీట్ అంటే వాళ్ళు అక్కడ అటెండెన్స్ షీట్లోనూ తీసుకొని అంటించుకుంటారు. అండి అదొకటి తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ చెప్పాను కదా ఇందాక. సో అన్నమాట పాస్పోర్ట్ కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఉండే ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఈ ఆధార్ రేషన్ కార్డు ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ విత్ ఫోటో నెంబర్ అంటే మనకి ఆధార్ కార్డు ఒరిజినల్ లేకపోయినా సరే ఆధార్ కార్డు అప్లై చేసినప్పుడు కానీ లేదంటే ఇది మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ విత్ ఫోటోతో ఉన్నది కంపల్సరీగా మీరు తీసుకెళ్ళాలి. కంపల్సరీగా పిల్లలు స్టూడెంట్స్ అన్న వాళ్ళు కంపల్సరీగా 1:30 కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. 1:30 కల్లా క్లోజ్ అయిపోతే గేటు. 1:30కి 1 minute కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయాలి. సో అందువల్ల మీరు యాజ్ ఎర్లీ పాసిబుల్ 12 కల్లా రీచ్ అయిపోవడానికి చూడండి. 12 కల్లా రీచ్ అయిపోవడానికి చూసి మనము అక్కడ
అక్కడికి వెళ్ళి కంగారు పడే కన్నా 12 కల్లా వెళ్ళిపోతే 1:30 కల్లా ఏమైనా మర్చిపోయినా ఏమైనా ఇచ్చేసినా అది మనం ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి.